జాతీయ ఇంధన వనరుల పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేబిఎన్ కళాశాల ఎన్సీసీ విభాగం ఆర్మీ ఎయిర్ వింగ్ విభాగాల ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యుత్తును అవసరం ఉన్నప్పుడే వినియోగించడం, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించడం, పునరుత్పత్తి శక్తి వనరులు పెంచడం, ఎనర్జీ ఎఫిషియెంట్ పరికరాలు ఉపయోగించడం వంటి చర్యలు ఇంధన సంరక్షణకు తోడ్పడతాయన్నారు. సౌరశక్తి, వాయుశక్తి వంటి పునరుత్పత్తి శక్తి వనరులను వినియోగించాలన్నారు. వనరులను వృధా చేయడం ద్వారా తిరిగి వాటిని పొందలేని తీవ్రమైన సంక్షోభ పరిస్థితుల్లో ఏర్పడే ప్రభావం ఉందని హెచ్చరించారు. ఎనర్జీ కన్జర్వేషన్ డే సందర్భంగా కేబిఎన్ కాలేజీలో ఉన్నటువంటి ఎన్సీసీకి సంబంధించినటువంటి ఆర్మీ వింగు అలాగే ఎయిర్ వింగు ఇద్దరు కూడా సంయుక్తంగా మరి ఈ ఎనర్జీని ఎలా మనం సేవ్ చేసుకోవాలి, ఏ విధంగా ఉన్నటువంటి వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ మరి దానికి ఆల్టర్నేటివ్గా మనం బొగ్గు మీదో లేకపోతే ఆయిల్స్ మీదో ఆధారపడి ఎంతో కాలం మనుగడ సాధించలేం. మరి అలాగే నీటి మీద ఆధారపడటం, బొగ్గు మీద ఆధారపడి పవర్ అనేది జనరేట్ చేయటం కానీ ఇలాంటి వనరులన్నీ కూడా రాను రాను అవి తరిగిపోతూ ఉన్నాయి. ఆ తరిగిపోతున్న దాన్ని బట్టి కొంతకాలం తర్వాత మరి రానున్న తరాలకి మరి ఈ బొగ్గు నిల్వలైనా సరే, నీటి సౌలభ్యం అయినా సరే, అన్ని ఆయిల్స్ అయినా సరే ఇవన్నీ కూడా భవిష్యత్ తరాలకి మనం సమగ్రంగా సరిపోను అందించాలంటే అది కష్టసాధ్యమైనటువంటి విషయం. అందువలన మనం రెన్యూబుల్ ఎనర్జీ అంటే మనకి సూర్య శక్తి లాంటిది, సూర్యరశ్మి మీద ఆధారపడి ఎనర్జీని ఈ సోలార్ పవర్ జనరేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్, ముఖ్యంగా మోడీ గారి గవర్నమెంట్ అనేది బాగా మరి సబ్సిడీ ఇచ్చి ఇండివిజువల్గా కూడా హౌస్ హోల్డ్స్ అందరికీ కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అది సంస్థలైనా, పరిశ్రమలైనా, మరి విద్యా సంస్థలైనా ఎవరైనా సరే సోలార్ ఎనర్జీని మరి సొంతగా వాళ్ళు ఇన్స్టాల్ చేసుకుని గవర్నమెంట్ యొక్క సపోర్ట్ తీసుకుని, బ్యాంక్ సపోర్ట్ తీసుకుని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మనం ఈ బొగ్గు వనరుల్ని ఆదా చేసినట్లు అవుద్ది.